హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న సమస్త కాంతికి, కాంతి స్వరూపులకి నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఇప్పుడు రోజులాగానే ఈరోజు కూడా ఆత్మల ప్రయాణం స్వాధ్యాయ యోగాలో భాగంగా శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్వరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, వర్తమాన క్షణంలోని ఈ విశ్వానికి ఆత్మ ప్రణామాలు. ప్రకృతి మాతకు, భూమాతకు, విశ్వమాతకు ఆత్మ ప్రణామాలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మల ప్రయాణం అనే సబ్జెక్ట్ చదువుతున్నానండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. డాక్టర్ గారు మొన్నటి సబ్జెక్ట్ లో కొంచెం సబ్జెక్ట్ అది ఇంటర్వ్యూ అయిపోయింది. అంటే లేతల బలమైన శరీరంతో, అప్లేల బలహీనమైన శరీరంతో నీకు కలిగిన అనుభవాలను ఈ రోజు ఏ విధంగా ఉపయోగపడ్డాయి, లేదా ప్రస్తుత జన్మ మీద వాటి ప్రభావం ఏమాత్రం లేదు అంటావా అని అడిగారు. చివరిగా జీవిత పాఠాలు నేర్చుకోవడానికి మనస్సు, శరీరము కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తించాను. దానివల్ల నాకు ప్రతిరోజు మేలు కలిగింది అని సబ్జెక్ట్ చెప్పింది అనమాట. అంటే మనం కూడా ఈ జీవితంలో మన పాఠాలు నేర్చుకోవడానికి, అంటే ఈ ఆత్మ శరీరం రెండు కలిసే పని చేస్తాయి అనేది ఇక్కడ అర్థమైంది నాకైతే. మీరు ఎలా అర్థం చేసుకుంటారో దీన్ని తీసుకోండి. ఇక్కడ కొంచెం డాక్టర్ గారు కొంచెం చెప్తున్నారు సూచనలు. నా క్లయింట్లు కాళ్ళు విరిగిన సన్నివేశాన్ని తిరిగి అనుభూతి చెందుతున్న సమయంలో ఆమెకు కొన్ని బాధ నివారణ సూచనలు ఇచ్చాను. మా సెషన్ పూర్తయ్యే సమయానికి గత జన్మలో కాలి బాధను గురించిన జ్ఞాపకాన్ని పూర్తిగా తొలగిపోయేట్లు చేశాను. ఆ తర్వాత తనకు ఇంకా ఏమాత్రం నొప్పి లేదని, ప్రతిరోజు హాయిగా టెన్నిస్ ఆడుతున్నానని ఆమె నాకు ఉత్తరం రాసింది. అంటే దాంట్లో ఎలా బయటపడాలనేది కూడా ఇక్కడ ఈయన సెషన్ నుంచి బయటకు వచ్చింది చూడండి మేడం. ఆ దాంట్లో నుంచినే తెచ్చుకుందామే. తెచ్చుకుందాన్ని ఈమె ఎలాగా కాలు విరిగిన దాన్ని కూడా అనుభూతి చెందే సమయంలో ఆమె కొన్ని బాధ నివారణ సూచనలు ఇచ్చారు ఈయన. పూర్తయ్యే సమయానికి ఆమె కాలు నొప్పి పూర్తిగా బాధ తగ్గి టెన్నిస్ ఆడేంత స్థితికి వచ్చింది ఆమె. ఇప్పుడు నేను చెప్పిన 2 గత జన్మలు పూర్తిగా వేర్వేరు పరిస్థితుల్లో ఆత్మ తన శరీరాలను ఎలా ఎంపిక చేసుకుంటుందో వివరించడానికి ఉద్దేశింపబడ్డాయి. ఆత్మలు తమ స్వభావంలోని వివిధ అంశాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా తామేమిటో వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నిస్తాయి. వివిధ శరీరాల ద్వారా ఎలాంటి శారీరక, మానసిక సాధనాలను ఉపయోగించినా అంతా కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది. ఒక జన్మలో ఆత్మ ఒక విపరీత ధోరణిని ఎంచుకుంటే తమ అభివృద్ధి బ్యాలెన్స్ చేయడానికి ఎప్పుడో మరో జన్మలో దానికి వ్యతిరేకమైన ధోరణిని ఎంచుకుంటుంది. కర్మ సంబంధమైన పరిహారానికి లేతు, అప్లేల జన్మలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తగినంత ఆత్మాభివృద్ధిని సాధించడానికి ప్రస్తుతం ధనవంతుడుగా ఉన్నవాడు ఎప్పటికైనా బిచ్చగాడిలా జన్మిస్తారని హిందువులు నమ్ముతారు. వివిధ సవాళ్లను ఎదుర్కొంటూ జీవితాలను గడపడం ద్వారా మన ఆత్మ అస్తిత్వం బలపడుతుంది. ఇక్కడ బలం అనే మాటను పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. మనిషిగా పుట్టి వివిధ పరిస్థితుల్లో
నెగ్గుకొచ్చినప్పుడు మాత్రమే నిజమైన జీవిత పాఠాలు నేర్చుకోవడానికి వీలవుతుందని నా సబ్జెక్టులు చెబుతూ ఉంటారు. మనం బాధలకు గురైనప్పుడు కూడా మనకు మేలే జరుగుతుంది. ఎందుకంటే ఓటమిలో, బాధల్లో మనం ఎలా నిలదొక్కుకున్నామో అన్నదే మన ప్రగతికి గీటురాయి. ఒక్కొక్కసారి గతాన్ని పట్టించుకోకుండా వదిలివేయడమే మనం నేర్చుకోవలసిన అత్యంత ముఖ్యమైన పాఠం. భూమి మీద వివిధ సంస్కృతుల్లో జన్మించబోయే శరీరం యొక్క భౌతిక లక్షణాలను ఆత్మలు చాలా జాగ్రత్తగా ఎంచుకున్నప్పటికీ వాటికంటే మానవ జీవితపు మానసిక అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాయి. ఆత్మకు జన్మను ఎంచుకునే ప్రక్రియలో ఈ నిర్ణయమే అత్యంత కీలకమైనది. జన్మలను ఎంచుకునే ప్రదేశానికి వెళ్లే ముందు వంశ చరిత్ర, చుట్టూ ఉన్న పరిస్థితులు, వాతావరణము ఆ వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకోగలగడము ఆ ఆత్మకు లభించే అరుదైన అవకాశం. ఆత్మకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి అంతర్ముఖుడై ఉంటాడా, లేక అందరితో కలుపుకోలుగా ఉంటాడా, ఆదర్శవంతుడా లేక హేతువాద, ఉద్రేకాలకు లోనవుతాడా, లేక ప్రతి దానిని క్షుణ్ణంగా విశ్లేషించి నిదానంగా పనిచేస్తాడా అనే మానవ స్వభావం మీద ఆధ్యాత్మిక శక్తి ప్రభావం ఒక క్రమ పద్ధతిలో ఉండదు. ఈ విధమైన హెచ్చుతగ్గులు ఉండడం వలన ఆత్మలు తమకు ఏ రకమైన శరీరాలైతే లాభదాయకంగా ఉంటుందో అనే దానిపై ముందుగానే ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే మనం జన్మలు తీసుకునేటప్పుడు ఇది కూడా ఆలోచన చేయాలి. ఆయన చేసినా కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోతాం కదా మేడం. అది ఎలా చేస్తాయి? అక్కడ ఆడ ఎంపిక చేసుకునే కదా ఇక్కడికి వస్తాం మేడం. మళ్ళీ ఇక్కడ భూమి మీదకి రాగానే మర్చిపోతాం కదా మేడం. మర్చిపోయినా ఇక్కడ జరిగేటివి జరుగుతాయి కదా మేడం. అదే ఆ మరపు వల్లే కదా ఇవన్నీ మళ్ళీ మనం ఈ దేహం అనుకోవడము, ఈ మనసే శాశ్వతం అనుకోవడం ఇవన్నీ చేస్తాం కదా. కరెక్టే. నువ్వు ఏం మర్చిపోయినా దాని నుంచి ఎంచుకొని వచ్చిన ప్రతిఫలం యాడికి పోదు నీకు. అదని తెలిసిన దాన్ని అనుభవించి తీరుతుంటాం కదా ఇక్కడ. అదే కదా, అవే కదా ఆ అనుభవాల కోసం వచ్చాము. అవి నీకు ఎందుకు వచ్చామని మర్చిపోయినా ఆ వచ్చిన పర్పస్ జరుగుతూనే ఉంటుంది. అదే ఆ పర్పస్ జరుగుతుంటుంది. ఇది బాధ నాకు ఎందుకు వచ్చిందో ఎవరో చేస్తారు అనుకుంటూ మళ్ళీ అవే చేసుకుంటూ పోతుంటాం. నేను సేకరించిన వివరాలను బట్టి ఆత్మలు తమ రాబోయే జన్మలలో ఎలాంటి ప్రవర్తన గల మానవ జీవితాలను కోరుకుంటాయో వాటి గైడ్స్ కు జన్మలను ఎంపిక చేసుకునే ప్రదేశాలను నిర్వహించే మాస్టర్లకు తెలుస్తుంది. కొన్ని ఆత్మలు ఇతరుల కంటే తామే ఈ బాధ్యతను మరింత సీరియస్ గా తీసుకుంటామని అనిపిస్తుంది. కానీ జన్మను ఎంచుకునే దానికి ముందు దశలో తనకు ఏ శరీరం సరైనది అనే దాని గురించి మాత్రమే ఆలోచించగలదు. జన్మను ఎంచుకునే ప్రదేశానికి రమ్మని ఆత్మలకు పిలుపు వచ్చింది అంటే ఎలాంటి జీవితాన్ని ఎంచుకోవాలో అనే దాని గురించి ఇంకా ఆత్మలు ఆలోచించడం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అది తన ఆధ్యాత్మిక అస్తిత్వానికి ఎటువంటి మానవ శరీరం సరిపోతుందో ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఒక మానవ జన్మ గడిచిపోయిన 1000 సంవత్సరాల తర్వాత మానసిక కారణాల వల్ల మరో మానవ జన్మను ఎందుకు ఎంచుకుందో నా తర్వాత కేసు వివరిస్తుంది. కేసు నెంబర్ 27లో వ్యక్తి స్టీవ్ టెక్సాస్ లో ఒక వ్యాపారస్తుడు. అతడికి మంచి లాభాలతో నడుస్తున్న భారీ వస్త్ర వ్యాపారం ఉంది. అతని స్నేహితుడొకడు నా గురించి చెప్పగా కాలిఫోర్నియాలో సెలవు రోజుల్లో ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చాడు. అతడి వివరాలు తెలుసుకున్న తర్వాత అతడు మానసిక ఆందోళనతో అతి జాగ్రత్తతో ఉన్నాడని నేను గుర్తించాను. కీ చైన్ తో ఆడుతూ ఉన్న అతని కళ్ళు మాత్రము ఆత్రంగా నా ఆఫీసును పరిశీలించాయి. మానసికంగా ఆందోళన పడుతున్నావా లేక సెషన్ నిర్వహించే సమయంలో చేసే హిప్నాసిస్ కు భయపడుతున్నావా అని నేను అడిగితే దానికి బదులుగా లేదు, మీరు ఏం కనుక్కుంటారో అని ఎక్కువ భయంగా ఉంది అని చెప్పాడంట. తన వద్ద పనిచేసే ఉద్యోగుల డిమాండ్లు ఎక్కువయ్యాయని, చేసే ఉద్యోగం పట్ల నిబద్ధత లేదని, భరించలేని విపరీతమైన ఫిర్యాదులు చేస్తున్నారని ఈ క్లయింట్ చెప్పాడు. ఈ సమస్యకు అతడి పరిష్కారం క్రమశిక్షణ పెంచి పాటించని వారిని ఉద్యోగంలో నుండి తీసేయడం.
అతడు 2 సార్లు వివాహం చేసుకున్నట్లు, అవి చెడిపోయినట్లు, విపరీతంగా తాగుడు అలవాట్లు ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితి నుండి బయటపడేదానికి ఈ మధ్యనే వ్యక్తిత్వ బాధల నుండి కోలుకునే ఒక కార్యక్రమాన్ని అమలు జరపడానికి ప్రయత్నించినట్లు, కానీ వాళ్ళు ప్రతిదానికి నన్ను విపరీతంగా నిందిస్తున్నారు అని ఆ ప్రయత్నాన్ని మానుకున్నట్లు చెప్పాడు. మరి కాసేపు మాట్లాడిన తర్వాత జన్మించిన వారం రోజుల్లోనే అతడిని తన తల్లి టెక్సాస్ లో ఉన్న ఒక చర్చి మెట్ల మీద వదిలి వెళ్ళిపోయిందని స్టీవ్ వివరించాడు. అనాథలా కొన్ని సంవత్సరాలు బాధపడుతూ ఒంటరిగా జీవించిన తర్వాత ఒక ముసలి దంపతులు తనను దత్తత తీసుకున్నారని చెప్పాడు. వాళ్ళు క్రమశిక్షణ మరీ కఠినంగా ఉండేదని, తనని ఎప్పుడూ ప్రతిదానికి తప్పుపడుతూ ఉండేవాళ్ళని చెప్పాడు. దాంతో స్టీవ్ తన యుక్త వయసులో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చట్టపరంగా ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఒకసారి ఆత్మహత్య యత్నం కూడా చేశాడు. ఈ క్లయింట్కి ఏ విషయాన్నైనా అతిగా నొక్కి చెప్పే అలవాటు ఉందని, అతనికి అధికారం పట్ల నమ్మకం లేదని తెలుసుకున్నాను. అతడి కోపానికి మూల కారణాలు అతని ఒంటరితనము, ఆదరణ లేకపోవడము, తన జీవితం ఒక అధీనంలో లేదని, పట్టు తప్పుతోందని, నిజంగా తానేమిటో తెలుసుకోవడానికి ఏ ప్రయత్నమైనా చేసేందుకు తాను సిద్ధమని స్టీవ్ చెప్పాడు. అతడు తన సిటీకి తిరిగి వెళ్ళిన తర్వాత రెగ్యులర్ కౌన్సిలింగ్ చేయించుకోవడానికి ఒప్పుకుంటే, అతడి అచేతన మనసులో ఏముందో కొంతవరకు తెలుసుకునేదానికి నేను అంగీకరించాను. ఈ కేసు తన వివరాలు చెబుతున్నప్పుడు స్టీవ్ తన ఆత్మ స్వభావాన్ని ఒకవైపు నిలబెట్టుకుంటూనే మరోవైపు మానవ శరీరంలోని భౌతిక శరీరానికి ఎలా స్పందిస్తుందో మనం చూడవచ్చు. శరీరాన్ని ఎంపిక చేసుకోవడంలో తమ ముఖ్య ఉద్దేశాలను గురించి నా సబ్జెక్టులు చర్చించడం మొదలుపెట్టినప్పుడు దాని తీవ్రత మరింత పెరుగుతుంది. ఈ కేసును ఉపయోగించడానికి ముఖ్య కారణం చిన్నతనంలోనే బాధలు అనుభవించడం ద్వారా మన గుర్తింపును తెలుసుకోవడానికి చేసే ప్రయత్నము గురించి చెప్పడం. చిన్నతనంలోనే వ్యక్తిత్వ కలతల బారిన పడే వ్యక్తులలో ప్రవేశించిన ఆత్మలు కావాలనే అటువంటి కష్టమైన జీవితాన్ని ఎంచుకుంటాయి. నా క్లయింట్ ఆత్మల ప్రపంచానికి తీసుకువెళ్ళడానికి ముందు ఈ జన్మను ఎందుకు ఎంచుకుందో తెలుసుకోవడానికి అతడి చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ అనుభూతి చెందేట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసును వివరించడానికి మొదట్లో దీని సారాంశాన్ని క్లుప్తంగా చెప్తాను. అందులో సబ్జెక్టు తన కన్న తల్లిని మళ్ళీ చూడడం జరుగుతుంది. నేను ఇంతవరకు హిప్నాసిస్ లో సమకూర్చిన అతి బాధాకరమైన దృశ్యాలలో ఇది ఒకటి. కేసు నెంబర్ 27 డాక్టర్ గారు అడుగుతున్నారు, ఇప్పుడు నువ్వు ఈ జన్మలో వారం రోజుల పసిబిడ్డవి. నీ కన్న తల్లి నిన్ను కడసారిగా చూస్తూ ఉంది. నువ్వు పసిబిడ్డవైనా పర్వాలేదు, ఎందుకంటే నీలో ఉన్న ఎదిగిన వ్యక్తి మనస్సుకు అక్కడ జరుగుతున్నదంతా తెలుసు. అక్కడ ఏం జరుగుతూ ఉందో ఉన్నదన్నట్లు నాకు వివరించు. సబ్జెక్ట్ వనకడం మొదలైంది. నేను ఒక బుట్టలో నన్ను ఎవరో మెట్ల మీద ఉంచుతున్నారు. చాలా చలిగా ఉంది. డాక్టర్ గారు, ఈ మెట్లు ఎక్కడ ఉన్నాయి? సబ్జెక్ట్ ఒక చర్చి ముందు టెక్సాస్ లో. డాక్టర్ గారు, చిన్న చర్చి మెట్ల మీద పడుకోబెడుతున్నది ఎవరు? వనకడం పెరిగింది. నా తల్లి నాకు దగ్గరగా నా మీదకు వంగి గుడ్ బై చెబుతోంది. ఏడవడం మొదలు పెట్టాడు. ఆయన చెప్తూ ఏడుస్తున్నాడు అన్నమాట. డాక్టర్ గారు, ఏ కారణం వల్ల నీ తల్లి నిన్ను అలా వెళ్ళి ఉంటావు? సబ్జెక్టు, ఆమె చిన్న వయసులో ఉంది. మా తండ్రితో వివాహం కాలేదు. అతడికి అప్పటికే పెళ్ళయింది. ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్లు నా ముఖం మీద పడ్డం నాకు తెలుస్తూ ఉంది. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఆమె ముఖంలోకి చూడు, నీకు ఇంకేం కనిపిస్తూ ఉంది? సబ్జెక్టు, బాధతో గొంతు పూడుకుపోయింది. నల్లని ఒత్తైన జుట్టు ఎగురుతూ ఉంది అందంగా. నేను చెయ్యి చాచి ఆమె నోటిని తాకాను. ఎంతో సున్నితంగా, సుతారంగా నన్ను ముద్దాడింది. నన్ను అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళడం ఆమెకు అతి భయంకరమైన బాధ కలిగిస్తూ ఉంది. డాక్టర్ గారు, వెళ్ళిపోయే ముందు ఆమె నీతో ఏమైనా అందా? సబ్జెక్టు, ఇప్పుడు అస్సలు మాట్లాడలేకున్నాడు. నీ మేలు కోసమే నేను నిన్ను విడిచిపెట్టవలసి వస్తోంది. నిన్ను పెంచడానికి నా దగ్గర డబ్బు లేదు. నా తల్లిదండ్రులు
మనకు సహాయం చెయ్యరు. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను నా హృదయంలో ఉంచుకుంటాను అని అంది డాక్టర్ గారు. ఆ తర్వాత ఏం జరిగింది? సబ్జెక్టు తలుపును ఆ తర్వాత ఏం జరిగిందని డాక్టర్ అడిగితే సబ్జెక్టు తలుపును తట్టే బరువైన గొళ్ళాన్ని చేత్తో పట్టుకుంది. దాని మీద ఒక జంతువు బొమ్మ ఉంది. దానితో తలుపు మీద గట్టిగా కొట్టింది. మా వైపు ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. ఇప్పుడు ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది. డాక్టర్, నీ అంతర్గత ఆలోచనలు నీవు చూసిన దాని గురించి ఏం చెబుతున్నాయి? సబ్జెక్ట్ ఉద్వేగం దాదాపు కట్టెలంచుకుంది. ఆమె నన్ను కావాలనుకుంది. నన్ను వదిలేయడం ఆమెకి ఇష్టం లేదు. ఆమె నన్ను నిజంగా ప్రేమించింది. అబ్బా! ఎంత ఘోరమైన పరిస్థితులు కదా మేడం నిజంగా అంటే ఇట్లాంటోళ్ళకి. డాక్టర్ గారు సబ్జెక్టు నుదుటి మీద నా చెయ్యి ఉంచి ఈ క్రింది పోస్ట్ హిప్నాటిక్ సూచనలు ఇచ్చాను. స్టీవ్, నీ అంతఃచేతనత్వం యొక్క జ్ఞాపకాన్ని నీ బాహ్య చేతనత్వంతో గుర్తు తెచ్చుకోగలవు. నీ తల్లి రూపాన్ని జీవితాంతం పదిలంగా దాచుకోగలవు. ఆమె నిజంగా నీ గురించి ఎంత బాధపడిందో ఇప్పుడు నీకు తెలుసు. ఆమె శక్తి ఇంకా నీతోనే ఉంది. ఇది స్పష్టంగా తెలిసిందా? సబ్జెక్టు అవును, తెలిసింది. డాక్టర్ గారు ఇప్పుడు ఆ కాలంలో ముందుకు వెళ్ళి నీ పెంపుడు తల్లిదండ్రుల గురించి నీకేమనిపించిందో చెప్పు. సబ్జెక్టు వాళ్ళు నాతో ఎప్పుడూ అసంతృప్తిగానే ఉన్నారు. ప్రతి విషయంలో నన్ను తప్పు పట్టి అపరాధ భావం కలిగేటట్లు చేశారు. నన్ను అదుపాజ్ఞల్లో పెడుతూ ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేవారు. సబ్జెక్టు ముఖం కన్నీళ్లతో చెమటతో తడిసిపోయింది. నేనెలా ఉండాలో తెలియట్లేదు. నేను నిజంగా నేను కాదు. డాక్టర్ గారు నేను నా గొంతు పెంచి నీలో ఏది నిజం కాదో చెప్పు. నా సబ్జెక్టు నటించడం. ఆగాడు. డాక్టర్ గారు చెబుతూనే ఉండు, ఆపకు అన్నాడు. సబ్జెక్టు నేను నిజంగా కంట్రోల్లో లేను. ఎప్పుడూ కోపము, అందరినీ అవమానపరుస్తూ చివరికి నిరాశ పడుతున్నాను. గమనిక ఇప్పుడు మరికొంత రీకండిషనింగ్ చేసి నా సబ్జెక్టును అతని అంతఃచేతన మనస్సు, అధిచేతన మనసుల మధ్య అటు ఇటు తీసుకువెళతాను. డాక్టర్ గారు సరే స్టీవెన్, ఇప్పుడు మనము ఈ జన్మకు ముందు జన్మలకు వెళదాం. నీ కన్నతల్లి ఆత్మతో కలిసి నువ్వు ఎప్పుడైనా ఇంకేదైనా జన్మలో జీవించావా? సబ్జెక్టు చాలాసేపు ఆగి అవును, జన్మించాను. డాక్టర్ గారు భూమి మీద ఏదైనా జన్మలో మీ ఇద్దరి మధ్య శారీరకంగా లేదా ఉద్వేగపరమైన బాధ కలిగిందా? సబ్జెక్టు కాసేపటి తర్వాత సబ్జెక్టు తన కుర్చీ చేతుల్ని గట్టిగా పట్టుకుని అయ్యో అది సంగతి, అంతేగా అది ఆమె అన్నాడనమాట. డాక్టర్ గారు రిలాక్స్, మరి అంత వేగంగా వద్దు. నేను అర్థం చేసుకునేట్లు కొంచెం నిదానంగా మాట్లాడు. నేను 3 లెక్క పెట్టేసరికి నీ మనసులో కనిపించిన ఈ ఆత్మతో జీవించిన జన్మలో అత్యంత ముఖ్యమైన సమయానికి వెళ్ళు. 1, 2, 3 అని చెప్పారు. ఎప్పుడు సబ్జెక్టు దీర్ఘంగా నిట్టూర్చి అయ్యో అదే వ్యక్తి, కానీ శరీరం వేరే, కానీ అప్పుడు కూడా ఆమె నా తల్లే. డాక్టర్ గారు భూమి మీద కనిపించే దృశ్యం మీద దృష్టి కేంద్రీకరించు. అది రాత్రా పగలా? సబ్జెక్టు కాసేపు ఆగి మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు, ఇసుక వేడిగా ఉన్నాయి. డాక్టర్ గారు ఎండలో ఇసుక వద్ద ఏం జరుగుతూ ఉందో వివరించు. సబ్జెక్టు చెబుతూ ఆగుతూ నేను నా దేవాలయానికి ఎదురుగా నిలబడి ఉన్నాను. నా ముందు చాలా మంది గురువులు గుంపుగా ఉన్నారు. నా గాడులు నా వెనక నిలబడి ఉన్నారు. డాక్టర్ గారు నీ పేరేమిటి? సబ్జెక్టు హౌరామ్. డాక్టర్ గారు హౌరామ్, నువ్వు ఎలాంటి దుస్తులు ధరించావు? సబ్జెక్టు పొడవాటి తెల్లటి దుస్తులు, కాళ్లకు శాండిల్స్ ఉన్నాయి. నా చేతిలో ఒక దండం ఉంది. నా అధికారానికి గుర్తుగా దాని మీద బంగారు పాముల బొమ్మలు ఉన్నాయి. డాక్టర్ గారు నీ అధికారం ఏమిటి హౌరామ్? సబ్జెక్టు గర్వంగా నేనొక మతాధికారిని. సూచన ఇంకా లోతుగా విచారించిన తర్వాత అతడు క్రీస్తు పూర్వము 2000 సంవత్సరంలో ఎర్ర సముద్రానికి దగ్గరగా అంటే అరేబియా ద్వీపకల్పంలో
ఒక గిరిజనుల నాయకుడని తెలిసింది. ప్రాచీన కాలానికి ముందు ఈ ప్రాంతము కింగ్డమ్ ఆఫ్ షీబా లేదా సబా అని పిలువబడేదంట. మట్టి, ఇటుకలు, రాళ్లతో నిర్మించబడిన ఈ అండాకార దేవాలయము ఒక చంద్ర భగవానుడికి అంకితమిచ్చారని కూడా తెలుసుకున్నాను. డాక్టర్ గారు, మీ దేవాలయం ముందు నువ్వేం చేస్తున్నావు? సబ్జెక్టు: నేను మెట్లపైన నిలబడి ఒక స్త్రీని విచారిస్తున్నాను. ఆమె నా తల్లి. ఆమె నా ముందు మోకాళ్ల మీద నిలబడి ఉంది. నన్ను చూసినప్పుడు ఆమె చూపుల్లో జాలి, భయము కనిపిస్తున్నాయి. డాక్టర్ గారు, ఆమె కళ్ళల్లో జాలి, భయము రెండు ఒకేసారి ఎలా కనిపిస్తాయి? సబ్జెక్టు: ఇతరులకు ఆహారాన్ని పంచిపెట్టడానికి ఆమె ఆహారాన్ని భద్రపరిచే గది తలుపుల్ని బద్దలు కొట్టి దొంగిలించింది. ఆ సంవత్సరం చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. కానీ ఆహారాన్ని పంచిపెట్టడానికి నాకు మాత్రమే అధికారం ఉంది. నేను మాత్రమే ఆజ్ఞాపించగలను. ఆహారాన్ని జాగ్రత్తగా కొలిచి పంచాలి. డాక్టర్ గారు, ఆమె ఆహార నియంత్రణ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిందా? ఇది మనుగడకు సంబంధించిన విషయమా? సబ్జెక్టు: నిష్కర్షగా అంతకంటే ఎక్కువే. నా ఆజ్ఞను ధిక్కరించడం వలన ఆమె నా అధికారాన్ని నిర్లక్ష్యం చేసింది. నా వాళ్లను నా అదుపాజ్ఞలలో ఉంచుకోవడానికి నేను ఆహార సరఫరాను నా అధీనంలో ఉంచుకున్నాను. వాళ్ళందరూ నా పట్ల విధేయులై ఉండాలనుకుంటాను. డాక్టర్ గారు, ఇప్పుడు నీవు నీ తల్లిని ఏం చేయబోతున్నావు? సబ్జెక్టు: నిశ్చయంగా నా తల్లి నియమాన్ని ఉల్లంఘించింది. నేను ఆమెను రక్షించగలను. కానీ అలా చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలియజేయడానికి ఆమెను శిక్షించి తీరాలి. ఆమెకు మరణ శిక్ష విధించాలని నిర్ణయించాను. డాక్టర్ గారు, నీ స్వంత తల్లినే చంపబోతున్నందుకు నీకేమనిపిస్తుంది హరాం? సబ్జెక్టు: ఇది చేసి తీరాల్సిందే. ఆమె తన హోదా వల్ల నాకు ఎప్పుడూ పక్కలో బల్లెంలా తయారై నా ప్రజల్లో అలజడిని సృష్టిస్తోంది. ఆమె ఇక్కడ ఉన్నంత కాలం నేను స్వేచ్ఛగా పరిపాలించలేను. ఇప్పుడు కూడా ఆమె నా అధికారాన్ని లెక్క చేయట్లేదు. నా దండాన్ని మెట్ల మీద కొట్టి ఆమెను చంపమని ఆజ్ఞాపించాను. డాక్టర్ గారు, ఆ తర్వాత నీ తల్లిని చంపమని ఆజ్ఞాపించినందుకు నువ్వు విచారించావా? సబ్జెక్టు గొంతు బాధతో పూడుకుపోయింది. నేను అధికారాన్ని నిలుపుకోవాలంటే అలాంటి విషయాలను గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు స్టీవ్ తన మనసులో తల్లి కొడుకులు కావాలని దూరం అవడానికి కారణమైన 2 ఉద్వేగభరితమైన సంఘటనలను మళ్ళీ అనుభూతి చెందాడు. అవి కర్మపరంగా జరిగినట్లు అతడు గుర్తించిన అతడి తల్లి అతడిని చర్చి మెట్ల మీద వెళ్ళి పెట్టడం చారిత్రక ప్రతీకారంగా భావించకూడదు. అతడికి ఈ బాధ నుండి చికిత్స మొదలవ్వాలంటే మనం ఇంకా ముందుకు వెళ్ళవలసి ఉంది. మా తర్వాత సెషన్ స్టీవ్ ఆత్మ గురించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఉద్దేశించబడింది. అది చేయడానికి నేను అతడిని ఆత్మల ప్రపంచానికి వెనక్కి తీసుకువెళ్ళాను. మంచి ఫలితం కోసం ప్రతి కేసులో నేను సబ్జెక్టును సరైన ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకెళ్లాను. కేసు నెంబర్ 13లో నేను పునశ్చరణ ప్రదేశాన్ని ఉపయోగించాను. కేసు నెంబర్ 27 విషయంలో జన్మను ఎంపిక చేసుకునే ప్రదేశం నుండి తిరిగి వచ్చిన వెంటనే ఏం జరిగిందో తెలుసుకోవడానికి, దానిని మరలా అనుభూతి చెందడానికి తిరిగి ఆ ఆధ్యాత్మిక కాలానికి వెళతాం. ఈ సన్నివేశంలో తన ప్రస్తుత శరీరాన్ని ఏ కారణాల వల్ల వెంచుకున్నాడో, అతని జీవితంలో ఇతర ఆత్మల పాత్ర ఏమిటో స్టీవ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఆత్మల ప్రపంచంలో నిన్ను ఏమని పిలుస్తారు? సబ్జెక్టు: సుముస్. డాక్టర్ గారు, సరే సుముస్, మనము ఇప్పుడు మళ్ళీ ఆత్మల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి నువ్వు స్టీవ్ అనే వ్యక్తిని మొట్టమొదట చూసినప్పటి కాలానికి వెళ్ళు. అప్పుడు నీ ఆలోచనలు ఏమిటి? సబ్జెక్టు: ఎంత కోపిష్టి మనిషి. తలుపు దగ్గర మెట్ల మీద తనను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినందుకు తన తల్లి మీద అతడికి విపరీతమైన కోపం వచ్చింది. అతడిని పెంచుకోబోయే బండముక్కు మనుషుల మీద నేను ఈ శరీరాన్ని ఆశ్రయిస్తానో లేదో నాకు తెలియదు. డాక్టర్ గారు, నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్ని నిమిషాల సేపు ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి ఇతర విషయాల గురించి వివరంగా తెలుసుకుందాము. జన్మిని ఎంపిక చేసుకునే ప్రదేశం నుండి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా నువ్వేం చేశావో చెప్పు.
సబ్జెక్ట్ ఒక్కొక్కసారి నేను నా సొంత నిర్ణయం పైన ఆధారపడుతుంటాను. కానీ సాధారణంగా నేను చూసిన జన్మ గురించి, ముఖ్యంగా ఇటువంటి కఠినమైన జన్మ గురించి నా స్నేహితుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది. డాక్టర్ గారు: అవును, నిజమే. నువ్వు ఎంచుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ శరీరాలు ఉన్నాయా? సబ్జెక్ట్ తల అడ్డంగా ఊపుతూ, ఈ జన్మనే ఎంచుకోవాలి. ఇది చాలా కఠినమైన నిర్ణయం. డాక్టర్ గారు: సుమూస్, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నీ స్నేహితులను కలిసినప్పుడు వచ్చే జన్మలో వారితో కొందరితో కలిసి జీవించడానికి వీలుందేమో చర్చిస్తావా? సబ్జెక్టు: దాదాపు ప్రతిసారి చర్చిస్తాను. నేను వాళ్ళ జీవితాల్లో ఉన్నట్లే నా ఆప్తమిత్రులు కూడా నా రాబో జన్మలో ఉంటారు. నా గ్రూపులో కొంతమంది కొన్ని జన్మల్లో నాతో ఉండరు. అదేమంత గొప్ప విషయం కాదు. తర్వాత జన్మ గురించి మేమందరం ఒకరితో ఒకరం చర్చించుకుంటాం. నేను వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మేమందరం ఒకరికొకరు చాలా బాగా తెలుసు. మా బలాలు, బలహీనతలు, పూర్వ జన్మల్లో సాధించిన వాటి గురించి, మా వైఫల్యాల గురించి, రాబోయే జన్మలో వేటి గురించి జాగ్రత్తగా చూసుకోవాలి, అలాంటి విషయాలు. డాక్టర్ గారు: జన్మను ఎంచుకునే ప్రదేశానికి వెళ్లే ముందు నీ తర్వాత జన్మలో ఎలాంటి వ్యక్తిలా ఉండాలో అనే వివరాలు ఏమైనా వాళ్లతో చర్చించావా? సబ్జెక్టు: క్లుప్తంగా మాట్లాడుకుంటాం. ఏది అంత స్పష్టంగా చర్చించలేదు. ఇప్పుడు నేను స్టీవ్ను చూశాను. ఈ జన్మలో అతనికి సంబంధం ఉండేవాళ్ళు ఎవరు అని దాని మీద నాకు నచ్చని అంశాలు కొన్ని ఉన్నాయి. అందుకని నేను జోర్తో మాట్లాడాను. డాక్టర్ గారు: జోర్ నీ గైడా? సబ్జెక్ట్: అవును. జన్మలను చూసి ఎంపిక చేసుకునే ప్రదేశానికి వెళ్లే ముందు నేను నా తర్వాత జన్మలో ఎలా ఉండాలనుకుంటున్నానో అని నేను చెప్పిన విషయాలన్నీ ఆయన ఓపిగా విన్నాడు. డాక్టర్: సరే సుముస్, జన్మలను ఎంచుకునే ప్రదేశం నుండి నువ్వు నీ ప్రైమరీ క్లస్టర్ గ్రూప్ దగ్గరకు ఇప్పుడే తిరిగి వచ్చావు. ఇప్పుడు ముందుగా నువ్వేం చేస్తావు? సబ్జెక్టు: ఎంతో బాధగా ఉన్న ఈ స్టీవ్ గురించి మాట్లాడతాను. కన్నా తల్లి లేదు, చుట్టూ ఎలాంటి వారు ఉంటారు, వాళ్ళ ప్లాన్స్ ఏమిటి, ఇటువంటివన్నీ మాట్లాడతాను. మాకందరికి అవన్నీ సరిగ్గా కుదరాలి. డాక్టర్ గారు మరి అంటున్నారు: అయితే ఏ ఏ ఆత్మలు ఏ ఏ శరీరాలలో ప్రవేశిస్తాయో తెలుసుకుంటావా? సబ్జెక్ట్: అవును, అది మాకు ఖచ్చితంగా తెలియాలి. డాక్టర్ గారు: ఈ సమయంలో ఆత్మలకు శరీరాలకు కేటాయించే దానిలో ఏమైనా మార్పులు చెయ్యమని అడిగే అవకాశం ఉందా? లేక జన్మలను ఎంపిక చేసుకునే ప్రదేశం నుండి వెళ్ళగానే ఎవరెవరు ఏ ఏ శరీరంలో ఉండాలో ప్రతి ఒక్కరికి చెప్పేస్తారా? సబ్జెక్టు: దేనికి ఎవ్వరిని బలవంతం చెయ్యరు. ఏం చెయ్యాలో మాకు తెలుసు. జోర్: మిగిలిన వాళ్ళు కావలసిన సర్దుబాట్లు చేసుకోవడానికి మాకు సహాయం చేస్తారు. ఏ ఏ శరీరంలో జీవితం ఎలా ఉంటుందో ముందుగా చూసుకోవడానికి మమ్మల్ని పిలుస్తారు. అంటే సబ్జెక్ట్ ముఖం గంభీరంగా మారిపోయింది. బ్రాకెట్లో ఇచ్చాడు. డాక్టర్ గారు: ఈ క్షణంలో నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా సుముస్? సబ్జెక్ట్ ఏమాత్రం సంతోషం లేని గొంతుతో: అయ్యో, నా స్నేహితులు వెళ్ళిపోతున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు. ఓ ఎలాగానే అనుకుంటున్నాడు అనమాట ఆయన. ఈ క్షణంలో నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా సుమూస్ అంటే అయ్యో, నా స్నేహితులు వెళ్ళిపోతున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు, ఎలాగా అని అంటున్నారు. డాక్టర్ గారు: వేరే ఆత్మల విషయంలో కొన్ని వాదనలు జరగబోతున్నట్లు నాకు అనిపిస్తుంది. నీకు సాధ్యమైనంత రిలాక్స్డ్ గా ఉండు. నేను అడిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ వివరంగా నాకు చెప్పగలవు. అర్థమైందా అని డాక్టర్ చెప్పారనమాట. సబ్జెక్ట్ ఇబ్బంది పడుతూ సరే అన్నారనమాట. డాక్టర్ చెప్పడం మొదలుపెట్టు. అక్కడ నీకు ఎన్ని ఆత్మలు కనిపిస్తున్నాయి? సబ్జెక్ట్: 4 ఆత్మలు ఉన్నాయి. అవి నా వైపు వస్తున్నాయి. వాటిలో జోర్ ఒకటి. డాక్టర్: ముందుగా ఎవరున్నారు? సబ్జెక్ట్: నా చెయ్యి పట్టుకుని, అదుగో ఇయాన్, ఆమె మళ్ళీ నా తల్లిలా జన్మించాలనుకుంటోంది. డాక్టర్ గారు: ఆ ఆత్మ హౌరామ్, స్టీవులకు తల్లిగా జన్మించిన ఆత్మేనా?
సబ్జెక్ట్ అవును అయ్యో ఆమె మళ్ళీ నాకు ఇష్టం లేదు. ఆ డాక్టర్ గారు ఏం జరుగుతూ ఉంది? సబ్జెక్ట్ మేమిద్దరము రాజీ పడవలసిన సమయం ఇదేనని, మళ్ళీ తల్లి కొడుకుల్లా అస్తవ్యస్త జీవితాన్ని గడుపుదామని ఇయాన్ నన్ను అడుగుతోంది. డాక్టర్ గారు కానీ సుముస్ జన్మలను ఎంచుకునే ప్రదేశంలో స్టీవ్ తల్లి తన బిడ్డను చర్చికి తీసుకురావడం నువ్వు చూసినప్పుడు నీకు ఈ సంగతి తెలియదా? సబ్జెక్టు అక్కడ మనుషులను చూశాను. ఏది వీలవుతుందో చూశాను. అది అప్పటికి ఇంకా ఒక ఊహ మాత్రంగా చూపించే అయినా నిజానికి అప్పుడు ఆమె ఒత్తిళ్లలో ఉన్నది నేను కాదు. నాకు మరింత నమ్మదగ్గ నిదర్శనం కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇయాని ఇక్కడ ఉందంటే ఏదో ఒక కారణం ఉంది. డాక్టర్ ఇక్కడికి కొత్తగా వచ్చిన ఆత్మలలో ఏ ఒక్కటి కూడా నీకు గ్రూపుకి సంబంధించిన వారిది కాదనుకుంటున్నాను. అవునా? సబ్జెక్టు నిర్దోషి అవును వాళ్ళు కాదు. డాక్టర్ గారు అరేబియాలో ఆమె పట్ల నీ ప్రవర్తనను బ్యాలెన్స్ చేయడానికి భూలోకం సమయంలో 4000 సంవత్సరాల పాటు నువ్వు ఇయాన్ ఎందుకు ఎదురు చూశారు? సబ్జెక్ట్ భూలోకంలో సంవత్సరాలు ఇక్కడ ఏమాత్రం లెక్కల్లోకి రావు. అక్కడ అన్ని సంవత్సరాలు గడిచినా ఇక్కడ ఆత్మల ప్రపంచంలో నిన్ననే జరిగినట్లు ఉంటుంది. నేను హౌరాంలా ఉన్నప్పుడు ఆమెకు చేసిన అపకారాన్ని సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా లేను అంతే. ఇప్పుడు దానికి తగిన పరిస్థితులు ఉన్నాయని ఆమె చెబుతోంది. డాక్టర్ టెక్సాస్ లో ఉండే స్టీవ్ శరీరంలో నీ ఆత్మ ప్రవేశిస్తే ఇయాన్ దానిని తన పట్ల నీ కర్మ సంబంధమైన రుణాన్ని తీర్చుకునే ప్రయత్నంగా భావిస్తుందా? సబ్జెక్ట్ కాసేపు ఆగి స్టీవ్ లా నా జీవితం ఒక శిక్ష లాంటిది కాదు. డాక్టర్ అది నువ్వు చూడగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది. అయితే నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏమిటి? సబ్జెక్టు కుటుంబ సంబంధాలు ఏ విధంగా నిర్జీవమైపోతాయో అనుభూతి చెందాలి. ఉద్దేశపూర్వకంగా సంబంధాలను తెంచివేయడం. ఓ డాక్టర్ తల్లి కొడుకుల బంధాన్ని ఉద్దేశపూర్వకంగా తెంచివేయడమా? సబ్జెక్ట్ అవును. అనాథలా వదిలేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. డాక్టర్ గారు సుముస్ ఇయాన్ను అక్కడి నుంచి వెళ్ళనిచ్చి వేరే ఆత్మలను మనతో కలిపేటట్లు చెయ్యి. సబ్జెక్ట్ చింతిస్తూ ఇయాన్ తేలుతూ వెళ్ళిపోతుంది. ముందుకు వస్తున్న ఆత్మలు తుళు తళు పాలిష్ వస్తున్నారు. సబ్జెక్ట్ తన కుర్చీలో గింజుకొని తన మనసులో నుండి ఆ 2 ఆత్మలను బయటకు నెట్టేస్తున్నట్లు చేతులతో తోసేస్తున్నాడు. డాక్టర్ వాళ్ళెవరు? సబ్జెక్ట్ కంగారుగా తుళు కాళీష్లు. స్టీవ్ నా పెంపుడు తల్లిదండ్రుల్లా ఉండడానికి ముందుకు వచ్చారు. వారిద్దరూ ఎక్కువగా కలిసి పనిచేస్తూ ఉంటారు. డాక్టర్ గారు అప్పుడు మరి ఇంకా సమస్య ఏమిటి? సబ్జెక్టు వాళ్ళు మళ్ళీ అంత త్వరగా రావడం నాకు ఇష్టం లేదు. డాక్టర్స్ గారు అడుగుతున్నారు. సుముస్ నా కోసం కొంచెం నిదానంగా చెప్పు. వీళ్లతో ఇంతకు ముందు కలిసి పనిచేసావా? సబ్జెక్ట్ ఇంకా తనలో తనే మాట్లాడుకుంటూ అవునవును కానీ వాళ్లతో చాలా కష్టం. కాలిష్ అయితే మరీ ఇబ్బంది. ఇంత త్వరగా మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదు. నా జర్మనీ జీవితంలో వాళ్ళు నా భార్య తల్లిదండ్రులు. చూడండి మేడం ఎలాగున్నాయో ఇవి సంబంధాలు. వింటున్నారా మేడం? సూచన మేము ప్రస్తుత విషయాన్ని కొంచెం పక్కన పెట్టి సుముస్ యూరోప్ లో ఒక పెద్ద సైనికాధికారిగా ఉన్నప్పుడు జీవితం గురించి చర్చించాము. ఆ జన్మలో స్టీవ్ కుటుంబాన్ని అంతగా పట్టించుకునేవాడు కాదు. దాంతో సమాజంలో బాగా పలుకుబడి ఉన్న అతని అత్తమామలు అతడితో వెటకారంగా ప్రవర్తించేవారు. డాక్టరు అంటే తుళు కాళీష్లు ఈ జీవితంలో నీ పెంపుడు తల్లిదండ్రుల ఉండడానికి కావలసిన సామర్థ్యం లేనివారా? సబ్జెక్ట్ తన అర్థం అది కాదు అని తల అడ్డంగా ఊపుతూ కాదు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు తెలుసు. కానీ కాలిష్తో ఎప్పుడూ తలనొప్పి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆమె విమర్శిస్తూ అధికారం చెలాయిస్తూ ఎటువంటి ఆదరాభిమానాలు లేని వ్యక్తిగా జన్మించడాన్ని ఎంపిక చేసుకుంటుంది. డాక్టర్ గారు మానవ శరీరాలతో ఎప్పుడు ఆమె అటువంటి ప్రవర్తననే వ్యక్తపరుస్తూ ఉంటుందా?
సబ్జెక్టు నాతో ఆమె ప్రవర్తన అలాగే ఉంటుంది. కాలిష్ ఆత్మ ఇతరులతో అంత తేలిగ్గా వ్యవహరించదు. ఆమె ఎవ్వరి మీద ఆధారపడదు. చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకుంటుంది. డాక్టర్ గారు, తుళు నీ పెంపుడు తండ్రిగా ఎలా ఉంటాడు? సబ్జెక్టు కఠినం. కాలిష్ది పై చేయిగా ఉండేదానికి ఒప్పుకుంటాడు. ఎవరితో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉండగలడు. తన భావోద్వేగాలను ఎవరితోనూ పంచుకోడు. ఈసారి వీళ్ళ మీద నేను చాలా తిరుగుబాటు ధోరణితో ఉండబోతున్నాను. సబ్జెక్ట్ ఓకే, కానీ వాళ్ళు నీకేమైనా నేర్పిస్తారా? సబ్జెక్ట్ అవును, వాళ్ళు నేర్పించగలరు అని నాకు తెలుసు, కానీ నేను ఇంకా దాని గురించి వాదిస్తున్నాను. ఇప్పుడే జోర్ ఇయాన్ ఇక్కడకు వచ్చారు. డాక్టర్, ఈ కాన్ఫరెన్స్ లో తర్వాత ఏం మాట్లాడబోతున్నావు? సబ్జెక్ట్ ఇయాన్ నా పెంపుడు తల్లిలా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ దానికి నవ్వుతున్నారు. నా వాదనను జోర్ ఒప్పుకోవట్లేదు. నేను జోర్తో క్లోజ్ గా ఉంటానని అతనికి తెలుసు. డాక్టర్ గారు, సుముస్ వాళ్ళు నిన్ను ఆట పట్టిస్తూ ఉన్నారా? సబ్జెక్టు అయ్యయ్యో కాదు, ఆ విధంగా ఏమాత్రము కాదు. నేను వాళ్లతో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి, నేను విముఖంగా ఉండడానికి గల కారణాలు చెప్పమని నన్ను తొలు కాలిష్ నిలదీస్తున్నారు. డాక్టర్ గారు, టెక్సాస్ లోని శిశువు శరీరంలో కలవడానికి నిర్ణయించుకోమని ఈ ఆత్మలు నిన్ను చుట్టుముట్టి బలవంతం చేశాయని నువ్వు అనుకున్నావేమోనని నాకు అనిపించింది. సబ్జెక్టు ఆ విధంగా ఇక్కడ జరగదు. నాకు జీవితం పట్ల ఉన్న భయాలను చర్చించుకుంటున్నాం. డాక్టర్, కానీ నీకు తొలు కాలిష్ లాంటి ఇష్టం లేదని నేను అనుకున్నాను. సబ్జెక్ట్ నా గురించి వారికి తెలుసు. నాతో నిక్కచ్చిగా అంటే స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు కావాలి, లేదంటే వారి మాట నేను వినను. నాకు జీవితాన్ని ఆషామాషిగా తీసుకునే అలవాటు ఉందని ఇక్కడ అందరికీ తెలుసు. వాళ్ళు లేకుండా నా జీవితం విచ్చలవిడిగా అయిపోతుందని నాకు నచ్చ చెప్పారు. వాళ్ళు ఇద్దరు ఎంతో క్రమశిక్షణ ఉన్నవాళ్ళు. డాక్టర్ గారు, దీన్ని బట్టి నువ్వు వాళ్లతో టెక్సాస్ జీవితంలోనికి ప్రవేశించాలని నిర్ణయం దాదాపు తీసుకున్నట్లే అని నాకు అనిపించింది. సబ్జెక్ట్ లోతుగా ఆలోచిస్తూ అవును, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే వాళ్ళు నా మీద ఎన్నో ఆంక్షలు విధించేట్లు ఉన్నారు. కాలిష్ వ్యంగ్యపు మాటలు, తుళు ప్రతి విషయాన్ని ఏమాత్రం తప్పు లేకుండా ఉండాలనుకోవడం, ఇయాన్ను పోగొట్టుకోవడం, ఈ జన్మ చాలా దుర్భరంగా ఉండబోతుంది. డాక్టర్ గారు, నీ తల్లిదండ్రుల పాత్రలు పోషించడం వల్ల తుళు కాలిష్లకు ఏం ప్రయోజనము? సబ్జెక్టు కాలిష్ తుళుల మనస్తత్వాలు నా మనస్తత్వం వేరు వేరు. వారి వ్యవహారంలో నేను తలదూర్చి అలడి సృష్టించకూడదు. వాళ్ళు కఠినంగా ఉండి వాళ్ళ గర్వాన్ని తొలగించుకోవడానికి ఇది ఉపయోగపడవచ్చు. డాక్టర్ గారు, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని మంచిగా లేక చెడుగా ప్రభావితం చేసేవాళ్ళు నీ జీవితంలో ఎందుకు ప్రముఖ వ్యక్తులు అవుతారో నీ ఆత్మ మనసుకు ఎప్పుడు తెలుస్తూ ఉంటుందా? సబ్జెక్టు తెలుస్తుంది, కానీ ఆ జన్మలో నేను ఉన్న వ్యక్తికి కూడా అలాగే తెలుస్తుంది అని కాదు. చిరునవ్వుతో భూలోకంలో మనము ఆ విషయాన్ని తెలుసుకోగలగాలి. డాక్టర్ గారు, అప్పుడు మనం చేస్తున్నది అదేనా? ఇప్పుడు మనం చేస్తున్నది అదేనా? సబ్జెక్ట్ అవును, నేను నీ సహాయంతో ఆ ఉద్దేశాన్ని కొంచెం మోసం చేస్తున్నాను, కానీ పర్వాలేదు, నేను దీనిని ఉపయోగించుకుంటాను. మన బాహ్య చేతన మనస్సు ద్వారా అసలు ఆత్మలుగా మనం ఏమిటి అని కనుగొనడం మధ్యలో చాలా మందికి అంతుబట్టిన విషయం. అధిచేతన స్థితిలో కూడా మనలో కొంత బాహ్య చేతన మనస్సు మనం గమనించే సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని పాఠకులు కూడా స్పష్టంగా అర్థం చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. హిప్నోథెరపీ జరిపేటప్పుడు మనస్సులోని అన్ని అంశాలను కలుపుతూ క్లయింట్ తమ అంతరంగంలోకి వెళ్ళడానికి సహాయపడడము నా పనిలో ప్రధానమైన భాగం. స్టీవ్ తన ఆత్మను అవగాహన చేసుకోవడానికి తన ప్రవర్తన అంతరంగిక ఉద్దేశాలు తెలుసుకోవాలన్న ఆలోచన. ఇప్పుడు మా మధ్య జరిగే సంభాషణ ద్వారా స్టీవ్ శరీరంలోకి సుముస్
ఆత్మ ప్రవేశించడానికి వెనక ఉన్న ఇంకొన్ని విషయాలు బయటపడతాయి. జోరు, ఇయాను, తళు, కాలిష్లతో కాన్ఫరెన్స్ అయిపోయాక సుముస్ను నిశ్శబ్దంగా ఉన్న ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకువెళ్ళాం. డాక్టర్: ఇప్పుడు చెప్పు సుముస్, నువ్వు ఎంచుకున్న శరీరాల్లో ఎంతవరకు నీ ఆత్మ అసలు అస్తిత్వాన్ని వెలిబుచ్చగలిగావు? సబ్జెక్టు: చాలా వరకు, కానీ ఏ రెండు శరీరాలు ఒక్కటిగా ఉండవు. నవ్వుతూ: ఆత్మ మానవ శరీరాలు ప్రతిసారి చక్కగా అతకవు తెలుసా? నేను నా పూర్వ శరీరాల్లో కొన్నింటిని మిగిలిన వాటికంటే ఎక్కువగా ఇష్టంగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. డాక్టర్ గారు: నీ ఆత్మ మెదడుపై ఆధిపత్యం చెలాయించడం లేదా దానికి లొంగిపోవడం జరుగుతుందని అంటావా? సబ్జెక్టు: అది చెప్పడం కష్టం. వివిధ శరీరాల ద్వారా మేము ఏమిటో వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ ప్రతి మెదడు చూపే ప్రభావంతో చాలా సూక్ష్మమైన తేడాలు ఉంటాయి. డాక్టర్ గారు: ఆత్మలు లేకుండా మానవ శరీరాలు ఎలా ఉంటాయని అనుకుంటావు? సబ్జెక్టు: ఇంద్రియాలు, ఉద్వేగాలు వాటిపై అధికారం చెలాయిస్తాయి. డాక్టర్ గారు: ప్రతి మానవ మెదడు నువ్వు వేరుగా ప్రతిస్పందించేట్లు చేస్తుందని నమ్ముతావా? సబ్జెక్టు: నేను ఏమిటో అనేదాన్ని కొన్ని శరీరాలు వేరే వాటి కంటే బాగా ఉపయోగించుకుంటాయి. కొన్ని భౌతిక ఉద్వేగాలు చాలా బలమైనవి, నన్ను అణిచివేస్తాయి. నేను అప్పుడు అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాను. డాక్టర్ గారు: అంటే ఈ శరీరం యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ వల్ల ప్రభావితమై స్టీవ్ ఎలా అయితే విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తాడో ఆ విధంగానా? సబ్జెక్టు: అవును, అటువంటి గుణాలు వంశపారంపర్యంగా వస్తాయి. డాక్టర్ గారు: కానీ ఈ శరీరాన్ని ఎంపిక చేసుకోక ముందే స్టీవ్ ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా? సబ్జెక్టు చిరాకుగా: అవును, అదే నా సమస్య. ముందే చెడ్డగా ఉన్న పరిస్థితిని నేను ఇంకా చండాలంగా తయారు చేస్తాను. మనిషి మనసులో గందరగోళాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నేను సరిగా పరిస్థితులను బేరీజు వేయగలను. అయినా కానీ నాకు విపరీతమైన ధోరణి గల వ్యక్తులుగా ఉండాలంటే ఇష్టం. డాక్టర్ గారు: బేరీజు వేయడం అంటే నీ ఉద్దేశం ఏమిటి? సబ్జెక్టు ఐడియాలను బేరీజు వేయగలగడం, కష్టకాలంలో స్టీవ్ స్పందించే తీరును అర్థం చేసుకోవడం. డాక్టర్ గారు: నిష్కర్షగా ఉన్నట్లు చెప్పాలంటే నువ్వు స్టీవ్ శరీరంలో సంబంధం లేని వేరే కొత్త వ్యక్తిలా ఉన్నావనిపిస్తుంది. సబ్జెక్టు: నీకు అటువంటి అభిప్రాయం కలిగించుంటే సారీ. మేము మనిషి మనస్సులను కంట్రోల్ చేయలేం. మా ఉనికి వల్ల వాళ్ళు ఎదిగేటట్లు ప్రపంచాన్ని సరైన దృష్టితో చూసి నైతికతకు స్పందించేట్లు, జీవితానికి ఒక అర్థం వచ్చేట్లు ప్రయత్నిస్తాం. డాక్టర్ గారు: అదంతా బాగానే ఉంది, కానీ మానవ శరీరాలను మీ ఎదుగుదల కోసం కూడా వాడుకుంటారు కదా? సబ్జెక్ట్: అవును, ఖచ్చితంగా. అనువుగా మార్చుకొని శక్తిని ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి. డాక్టర్ గారు: ఎంచుకునే శరీరానికి అనుగుణంగా మీ శక్తిని మార్చుకుంటారా? సబ్జెక్టు: అలా కాదు, ప్రతి శరీరం యొక్క ఉద్వేగ అవసరాలను బట్టి నాలోని వివిధ లక్షణాలను వ్యక్తపరుస్తాను అని చెప్తే బాగుంటుంది. డాక్టర్ గారు: సరే, ఇంకా స్పష్టత కోసం ప్రయత్నిద్దాం. ప్రస్తుతం భూమి మీద నీకు స్టీవ్ మెదడుకి మధ్య ఏం జరుగుతూ ఉంది? సబ్జెక్టు: నేను మునిగిపోయాను అని అనుకునేవాడిని. కొన్ని సందర్భాల్లో నా శక్తి అంత నెగిటివ్ పరిస్థితులలో అలసిపోయి స్పందించకుండా సబ్దుగా ఉండిపోతుంది. డాక్టర్ గారు: హౌరామ్, స్టీవ్ జీవితాలు, వాటి మధ్య జన్మలని ఒకసారి చూడు. వాటన్నింటిలో ఉన్న ఒకే రకమైన లక్షణాలు ఏమైనా నిన్ను ఆకర్షించాయా? సబ్జెక్టు చాలాసేపు ఆగి: నేను బలమైన సంబంధం కోరుకునే అస్తిత్వాన్ని, ఇతరులతో కలుపుగోలుగా ఉంటూ దూకుడుగా ప్రవర్తించే వ్యక్తుల శరీరాలను ఎంపిక చేసుకుంటాను. డాక్టర్ గారు: దూకుడు అంటే నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని నొక్కి చెప్పడం అని కాకుండా శత్రుత్వం అని నేను అర్థం చేసుకుంటున్నాను. సబ్జెక్టు కాసేపు ఆగి: తమ తోటి వాళ్ళని ప్రభావితం చేసే వాళ్ళు అంటే బలంగా ఒక్కసారిగా పూర్తిగా విరుచుకుపడే వ్యక్తిత్వాలున్న వారి పట్ల
ఆకర్షితుడవుతాను. డాక్టర్ గారు, నీ ఆత్మకు నీ చుట్టూ ఉన్న వారిని కంట్రోల్ చేయడం అంటే ఇష్టమా? సబ్జెక్టు, కంట్రోల్ చేయడం కాదు గాని నా చుట్టూ ఉన్న వారితో బలమైన సంబంధం లేని వ్యక్తులుగా జీవించడాన్ని నేను ఎంచుకోను. డాక్టర్ గారు, సుముస్ నీతో ఉన్న ఇతర ఆత్మలను వారి జీవితాల్లో ఎలా ఉండాలో డైరెక్ట్ చేస్తుంటే అది కంట్రోల్ చేస్తున్నట్లు కాదా? సబ్జెక్ట్ సమాధానం లేదు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, నీ మానవ సంబంధాల గురించి జోర్ ఏమంటాడు? సబ్జెక్ట్, కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండే వ్యక్తులుగా ఉండి మనుషులను ప్రేరేపించడానికి బలాన్ని ఉపయోగించడం అంటే నాకు ఇష్టమని చెప్తాడు. సామాజిక రాజకీయ గ్రూపులకు నాయకుడు ఉండడానికి తపన పడతానని అనుకుంటారు. డాక్టర్ గారు, అంటే నువ్వు ప్రకాశవంతంగా అంతగా పలుకుబడి లేని శరీరాన్ని ఇష్టపడలేదన్నమాట. సబ్జెక్ట్, ఖచ్చితంగా లేదు. డాక్టర్ గారు, కావాలని ఇబ్బంది పెట్టడానికి ఇంకా కఠినంగా మాట్లాడుతూ డాక్టర్ గారు, సుముస్ నువ్వు అరేబియాలో హౌరామ్గా ఉన్న జీవితంలో నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఇష్టపడడం, అలాగే టెక్సాస్లో స్టీవ్గా ఉన్న జీవితంలో నీ ఉద్యోగులను బాధ పెట్టడంలో సంతోషాన్ని వెతుక్కోవడం నిజం కాదా? సబ్జెక్ట్ గట్టిగా అరుస్తూ, నో, అది నిజం కాదు. మనుషులకు నాయకుడిగా చూడండి, మనుషులకు నాయకుడు పనిచేసేటప్పుడు చాలా విషయాలు వెళ్ళిపోయింది, నేను ఒప్పుకోను అని చెప్తుంది కదా మేడం. ఒక్కరు కాదు, నలుగురు పిల్లల్ని గుమ్మం కాడ వదిలేసి సడి లేకుండా పారిపోయింది. వాళ్ళు నన్ను చూసి టింగ్ 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 ఒప్పుకొని వచ్చేస్తా. నేను ఆడికి పోతే ఆడికి నేను కూడా ఒప్పుకోను మేడం. నో, గట్టిగా అరవండి మరి. అదే నన్ను పట్టుకొని అరుస్తారు. ఆడికి పోయినా ఎంత వచ్చేస్తారు చిన్న చిన్నగా నడుచుకుంటా. నో, అది నిజం కాదు. మనుషులకు నాయకుడిగా పనిచేసేటప్పుడు చాలా విషయాలు చేయి దాటిపోతాయి. భూమి మీద పరిస్థితులే అంత, ప్రతి ఒక్కటి నాశనం అయిపోతుంది. దీంట్లో నా తప్పేం లేదు. డాక్టర్ గారు, హౌరామ్ స్టీవులు ఇద్దరికి వారిలో ఉన్న నీ ఆత్మ కారణంగానే మరీ విపరీతంగా ప్రవర్తించడానికి అవకాశం దొరికింది అనవచ్చా? సబ్జెక్ట్ బాధగా, నేను సరిగా పని చేయలేదు, నాకు ఆ విషయం తెలుసు అని చెప్తాడనమాట. మరి డాక్టర్ గారు, చూడు సుముస్, నువ్వు ఒక చెడ్డ ఆత్మ అని నేను అనుకోవడం లేదు. నువ్వు అది అర్థం చేసుకోగలవు అనుకుంటున్నాను. కానీ నువ్వు మానవులకుండే అధికార దాహం అనే ఉచ్చులో తేలిక చిక్కుకుపోయి దిగజారిపోతూ ఉంటావేమో అనిపిస్తుంది. దానివల్ల ఇప్పుడు నువ్వు సమాజం అంటే వ్యతిరేక భావన కలిగిన వ్యక్తిగా తయారయ్యావు అనిపిస్తుంది. సబ్జెక్ట్ డిస్టర్బ్ అయ్యి, ఇప్పుడు నువ్వు కూడా నాకు జోర్లా మాట్లాడుతున్నావు. డాక్టర్ గారు, లేదు సుముస్, నేను అలా అనుకోవడం లేదు. బహుశా జోర్ మన ఇద్దరికి నీ లోపల ఏం ఉందో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. సబ్జెక్ట్, బహుశా అలాగే అయి ఉండవచ్చు. నేను స్టీవ్ అతని ఆత్మతో సంబంధాన్ని ఏర్పరచుకుని ఎన్నో విషయాలను రాబట్టగలిగే స్థితికి చేరుకున్నాము. ఈ సబ్జెక్ట్ చేతనత్వాన్ని అచేతన స్థితిని బలంగా అనుసంధానం చేస్తూ అతడిని ఇతర వ్యక్తుల్లా సంబోధించాను. ఈ రెండు స్థితుల శక్తిని ఇంకా దగ్గరగా తీసుకొచ్చే దానికి ఇంకొంచెం కండిషనింగ్ చేసి చివరిగా మరికొన్ని ప్రశ్నలు అడిగి, మేడం వినిపిస్తుందా? వినపడుతుంది మేడం, కదా మీకు వినపడుతుంది. కానీ నేనే నువ్వు మనిషి పిల్లు అనుకోకండి, పిల్లలకి తల్లి లాగా అయిపోయాను అంతే. చూడు నా చుట్టూ ఇదే గోల. చూడండి, మీరు ఇప్పుడు ఎలాగున్నారంటే స్టీవ్ అయిపోతున్నారు, ఒక్కోసారి జోర్ అయిపో. తన ఆత్మతో సంబంధాన్ని ఏర్పరచుకునే ఎన్నో విషయాలను రాబట్టగలిగే స్థితికి చేరుకున్నాము. ఈ సబ్జెక్టు చేతనత్వాన్ని అచేతన స్థితిని బలంగా అనుసంధానం చేస్తూ అతడిని ఇద్దరు వ్యక్తుల్లో సంబోధించాను. ఈ రెండు స్థితుల శక్తిని ఇంకా దగ్గరగా తీసుకొచ్చేదానికి ఇంకొంచెం కండిషనింగ్ చేసి
చివరిగా మరికొన్ని ప్రశ్నలు అడిగి మా సెషన్ ముగించాను. అతని మనస్సు అటు ఇటు పోకుండా, అతని జ్ఞాపకాలు చెల్లాచెదరు కాకుండా చూడడం ముఖ్యం. బాగా సమాధానాలు చెప్పడానికి, అతడి సమాధానాల పట్టు జారకుండా ఉండడానికి నేను అతను ఎదురు తిరిగే విధంగా నా ప్రశ్నలతో వేగంగా దాడి చేశాను. డాక్టర్ గారు, సుముస్, నువ్వు అసలు స్టీవ్ శరీరాన్ని ఎందుకు అంగీకరించావో చెప్పడంతో ప్రారంభించు. సబ్జెక్టు: ఇతరులకు నాయకుడిగా ఉండాలనే నా ఆకర్షణకు అతీతంగా ఎదగాలని, ఎప్పుడూ ఇన్ఛార్జిలా ఉండాలని కోరుకోవడాన్ని వదులుకోవాలని. డాక్టర్ గారు, స్టీవ్ జీవిత విధానం నీ ఆత్మకు నచ్చలేదా? సబ్జెక్టు: అతనిలో నాకు నచ్చని అంశం అందరికంటే పై స్థాయిలో ఉండాలి అనుకోవడం, కానీ అదే సమయంలో తనను తాను నాశనం చేసుకోవడం ద్వారా పరిస్థితుల నుండి తప్పించుకోవాలని ఆలోచించడం. డాక్టర్ గారు, అది నీకు నచ్చనప్పుడు అలా ఇంకా ఎందుకు ఉంది? సబ్జెక్టు: చిన్ననాటి అంటే వదిలి చిన్ననాటి విచారం అని ఆగిపోయాడు అనమాట. డాక్టర్ గారు, నేను ఇప్పుడు ఎవరి మాటలు వింటున్నాను? సుముస్, నువ్వు స్టీవ్లా నువ్వు సహాయం చేసుకుని ఈ పరిస్థితిని అధిగమించవచ్చు కదా. ఇయాన్ నిన్ను చిన్నప్పుడు విడిచిపెట్టిన అవమానం నుండి, తళు కాలుష్ల వల్ల ప్రేమకు నోచుకొని బాల్యం వలన నీకు కలిగిన కోపం నుండి బయటకు పడడానికి, ప్రేమకు నోచుకొని బాల్యం వల్ల నీకు కలిగిన కోపం నుండి బయటపడడానికి నువ్వు బాగా చురుకుగా పనిచేసి వాటిని తొలగించుకోవడానికి నువ్వెందుకు ప్రయత్నించడం లేదు? సబ్జెక్టు: నేను ఇప్పుడు ఎదిగాను, ఇతరులపై ఆజమాయిషి చేసే స్థాయిలో ఉన్నాను. ఇకపై ఎవ్వరూ నన్ను బాధ పెట్టలేరు. డాక్టర్ గారు, సుముస్, ఇప్పుడు నువ్వు స్టీవ్ ఇద్దరూ కలిసి నాతో ఒక్కటిగా మాట్లాడుతుంటే మీ జీవన శైలి ఇంత ఆత్మ వినాశకరంగా ఎందుకు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సబ్జెక్ట్ చాలా సేపు ఆగి, ఎందుకంటే భూమి మీద ఆత్మరక్షణ అంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ కోసం నా శక్తిని ఉపయోగించడం నా బలహీనత కాబట్టి. డాక్టర్ గారు, ఇప్పుడు నువ్వు ఎదిగావు, నీ స్థాయిలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు కంట్రోల్లో ఉంచకపోతే మళ్ళీ నీ జీవితం నీ చిన్నతనంలో ఉన్నట్లు మారిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? సబ్జెక్ట్ కోపంగా అవును అని చెప్పిందనమాట. డాక్టర్ గారు, నీవు ఎంచుకున్న శరీరం నుండి నీవు ఆత్మ సంతృప్తి దొరకకపోతే ఆ ఆత్మలా నువ్వు ఏం చేస్తావు? సబ్జెక్ట్ నేను అని పట్టించుకోవడం మానేస్తాను అని చెప్పింది అనమాట. డాక్టర్, ఓహో, అది ఎట్లా చేస్తావో సుమోస్? సబ్జెక్ట్, మరీ అంత యాక్టివ్ గా పని చేయకుండా. డాక్టర్, అంటే అదుపు లేని ఉద్వేగంతో చిక్కుకొని నీ శరీరాన్ని చూసి భయపడుతున్నావు కాబట్టా? సబ్జెక్ట్, నేను ఒక గిరి గీసుకొని దానిలో ఉండిపోతాను. డాక్టర్ గారు, అంటే పరిస్థితుల నుంచి పారిపోయి నువ్వు ముఖ్యమైన పాఠాలు ఏవైతే నేర్చుకోవడానికి ఈ భూలోకానికి వచ్చావో వాటిని నేర్చుకోకుండా తప్పించుకుంటుంటావా? సబ్జెక్ట్, అవును. డాక్టర్, స్టీవ్, నీ పెంపుడు తల్లిదండ్రులు నీతో చాలా కఠినంగా ఉండేవాళ్ళు కదా? సబ్జెక్ట్, అవును. డాక్టర్ గారు, అలా ఎందుకు ఉండేవాళ్ళు ఇప్పుడు తెలిసిందా? సబ్జెక్ట్ కాసేపు ఆగి, ఎప్పుడు విమర్శిస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. ఆత్మక భలేగుంది మేడం అదే మొత్తానికి ఇది. అదే 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 భలేనే ఉంది మేడం. ఇంకా భలేనే ఉంది మేడం. అది భలే ఉంది, ఇది కూడా భలే ఉంది. నా ఒళ్ళు ఆటలు జరిగిపోతున్నాయి. నా ఒళ్ళు ఒక క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది ఇక్కడ. మీరు తెచ్చుకున్నారు మేడం. అవును మేడం, నేర్చుకోవడానికి వాటి నుంచి ఎంత ప్రేమ నేర్చుకుంటున్నారు చూడండి. చిన్నగా ఒక్కొక్కరు ఎద్దవులు చూడు. డాక్టర్ ఇంకా అన్నారు, సబ్జెక్ట్ అధిగమించి పరిపూర్ణంగా మారడానికి అంటే కటువుగా నాకు తెలియదు అని చెప్పేశాడు అనమాట.
డాక్టర్ నీకు తెలుసు అనుకుంటాను స్టీవ్, నీ చుట్టూ ఉన్న వారికి నీ నిజ స్వరూపం కాకుండా నిన్ను ఎలా చూపించుకుంటావో చెప్పు. సబ్జెక్ట్ కాస్త ఆలస్యంగా నా ఫీలింగ్స్ ని కప్పిపుచ్చి ఆనందంగా ఉన్నట్లు నటించడానికి తాగుతూ అందరినీ అవమానిస్తూ ఉంటాను. ఆనందంగా ఉన్నట్లు నటించడానికి తాగుతూ అందరినీ అవమానిస్తూ ఉంటాను. డాక్టర్ గారు, నువ్వు ఈ ప్రవర్తన మానుకుని నువ్వు వచ్చిన అసలు పని చేయాలనుకుంటున్నావా? సబ్జెక్టు అవును అనుకుంటున్నాను. డాక్టర్ గారు, నువ్వు నిజంగా ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు. సబ్జెక్టు కన్నీళ్లతో మాకు ఇతరులతో శత్రుత్వం పెంచుకోవడం ఇష్టం ఉండదు, కానీ ఏమి కాని గుర్తింపు గౌరవం లేని మనిషిలా ఉండడం నా వల్ల కాదు. డాక్టర్ గారు, అంటే నువ్వు బాగా కష్టాల్లో ఉన్నావా? సబ్జెక్ట్ నెమ్మదిగా అవును, జీవితం చాలా బాధాకరంగా ఉంది. డాక్టర్ గారు, అలా ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నావా? సబ్జెక్టు లేదు, అలా జరగలేదని తెలుస్తూ ఉంది. డాక్టర్ గారు, స్టీవ్ సుముస్ నేను చెప్పినట్లు నాతో పాటు ఇలా పలకండి. నా మేలు కోసం ఇయాన్ తొలు కాలిష్ల వల్ల కలిగిన బాధను పక్కన పెట్టి నేను నిజంగా ఎలా ఉండాలనుకున్నానో ఆ విధంగా మారేట్లు నేను జీవితాన్ని గడుపుతాను. సబ్జెక్టు నేను చెప్పిన మాటల్ని 3 సార్లు చెప్పాడు. మేడం మీరు చెప్పారు చూడండి, రోజు చెప్తారు కదా, ఇదే సబ్జెక్ట్ వచ్చింది చూడండి మేడం. ఏంది మేడం అది? చూడండి ఇప్పుడు ఆశ ఇక్కడ ఆయన ఏమడుగుతున్నాడు డాక్టర్, ప్రమాదవశాత్తు జరిగింది అనుకుంటున్నావా నువ్వు అల్లది అంటే లేదు, అలా జరగలేదని తెలుస్తూ ఉంది అని చెప్పాడు. మరి డాక్టర్ గారు, సుముస్ స్టీవ్ నేను చెప్పినట్లు నాతో పాటు ఇలా పలకండి. నా మేలు కోసము ఇయాన్ తొలు కాలుష్య వల్ల కలిగిన బాధను పక్కన పెట్టి నేను నిజంగా ఎలా ఉండాలనుకున్నానో ఆ విధంగా మారేట్లు నేను జీవితాన్ని గడుపుతాను అని 3 సార్లు చెప్పించాడంట ఆయనతో. సబ్జెక్ట్ నేను చెప్పిన మాటల్ని 3 సార్లు చెప్పాడు. వావ్, అద్భుతంగా ఉంది మేడం మీ సబ్జెక్ట్ అయితే. లోపల ఉండేవాడు పలికిస్తాడు మేడం. అదే 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 స్టీవ్, భవిష్యత్తులో నీ నిజ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడానికి నీ మానసిక స్థితి అభివృద్ధి చెందడానికి ఎటువంటి బాధ్యత తీసుకుంటావు అని చెప్పాడనమాట. సబ్జెక్టు 2 సార్లు తడబడి మరింత నిజాయితీగా ఉండడం నేర్చుకుంటాను అని చెప్పాడు అనమాట. డాక్టర్, దాంతో పాటు నువ్వు సమాజ బాధితుడివి కాదని నమ్ముతావా? సబ్జెక్టు అవును నమ్ముతాను అని చెప్పింది. మేడం అందరికీ ఇలాంటి చేయకూడదా మీరు మళ్ళీ? ఏది మేడం? ఇదే సబ్జెక్టే హిప్నోసిస్ చేసినట్టుగా వాళ్ళ లోపలదంతా బయటకు పంపించేసి పూర్తిగా ఇలాగ మారితే ఎంత బాగుంటది మేడం. కరెక్టే మేడం. అయితే అదే చెప్తారు, రూపాయికి ఒక పక్కే కాదు మేడం, కోణం ఉండదు, బొమ్మ బొరుసు 2 ఉంటాయి. అది ఎంతవరకు రైటా ఎంతవరకు రాంగా తెలియకుండా మనం కరెక్ట్గా అది మంచిదే అంటే ఈ దృష్టికి మంచిదే, కానీ ఆ ఆత్మ దృష్టికి అది మంచిదా కాదా తెలియకుండా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి లేని తలనొప్పి తెచ్చుకోకూడదు అనమాట. ఆ తలనొప్పి వద్దు. ఎవరైతే ఇష్టపడి వచ్చే వాళ్ళకి మాత్రం మీకు ఆ స్థితికి తీసుకురాగలిగేంత మీకు అంత విశ్వాసం ఉంది అంటే వాళ్ళలోటి కొంచెం బయట పంపించి మంచి జీవితం కూడా కలుగుతుంది కదా మేడం. వాళ్ళు పూర్తిగా ఇంక మారిపోవచ్చు కదా మనుషులు. అదే 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 చూద్దాం మేడం, వాళ్ళు ముందుకు వచ్చారంటే నేను వస్తాను మేడం, మీరు రెడీ అంటే ఎవరు అవసరం లేదు, నేనే వస్తాను. ఫస్ట్ వ్యక్తిగా నేనే ఉంటా, ఫస్ట్ ఆత్మగా. అప్పుడు ఫస్ట్ ఆత్మగా మీరు ఉన్నప్పుడు ఏంటంటే మీ ఆత్మను మీరు అడగాలి. మీ ఆత్మను మీరు అడిగి ఓకేనంటే మనం ముందుకెళ్ళాలి. అది ఓకే మేడం. ఓకే మేడం, మీకు సబ్జెక్ట్ అయితే తెలుసు కాబట్టి ఇప్పుడు పూర్తిగా కూడా ఇంకా దీంట్లో బాగా విషదంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేద్దాం మేడం మనము. అదే అదే ఒక్కొక్కరిని నేను మారితే ఇంకా ఎంతో మంది కూడా నా వల్ల నేను కరెక్ట్ పూర్తిగా ఈ స్థితిలోకి మీ స్థితిలోకి ఎదిగితే ఇంకా ఎంతో మంది జీవితాలు బాగుపడిపోతుంది కదా మేడం. చూద్దాం మేడం, ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో చూద్దాం. చూసేది కాదు మేడం, కొంచెం నాకైతే కొంచెం అవసరం అనిపిస్తుంది. చూడండి, నేనైతే ఎక్కడ దొరుకుతుంది ఇలాంటిది, ఎక్కడికి వెళ్ళి నేను తెలుసుకోవాలి అన్నట్టుగా ఉంటది మేడం నాకు ఎప్పుడు.
ఇప్పుడే కాదు, నాకు చాలా రోజుల నుంచి నేను ధ్యానంలో కూర్చున్నా కూడా దాన్ని తెలుసుకోలేకపోతుంటాను కదా అన్నట్టు నాకు. సరే చూద్దాం మేడం. స్టీవ్ నిజంగా ఎవరో, అతని జీవితం ఆశయం ఏమిటో తెలుసుకోవడానికి, అది అతనిలో బలంగా నాటుకోవడానికి నేను ఇచ్చిన కొన్ని సూచనలతో ఈ కేస్ సెషన్ ముగిసింది. భ్రమల నుంచి విముక్తి కలిగి అతడు సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిలా తయారవడానికి నేను సహాయం చేయాలనుకున్నాను. అతని ప్రేమ భయాల గురించి, తరచుగా తనతో తాను సంబంధం కలిగి ఉండవలసిన అవసరం గురించి మాట్లాడుకున్నాం. కోపాన్ని, ఆత్మీయత లేకపోవడం అనే పరిస్థితుల్లో సరిగా నడుచుకోవడానికి అవసరమైన పునాది వేశాము అని నాకు అనిపించింది. ఈ సెషన్ తర్వాత కూడా క్రమం తప్పని కౌన్సిలింగ్ చేయించుకోవలసిన అవసరం గురించి స్టీవ్ కు గుర్తు చేశాను. సుమారు 1 సంవత్సరం తర్వాత బాల్యంలో కోల్పోయిన తన వ్యక్తిత్వాన్ని తనలోనే కనుగొన్నట్లు, చక్కగా కోలుకుంటున్నట్లు నాకు ఉత్తరం రాశాడు. తను గతంలో చేసిన తప్పులు, వైఫల్యాలు కాదు, నిజానికి అవి తనను తాను మెరుగుపరుచుకోవడానికి మార్గాలని తెలుసుకున్నాడు. ఇలాంటిదే రావాలి కదా మేడం అందరిలో. అది తప్పులు తెలుసుకోవడం అనేది కాదు, కాకపోతే అది తప్పులు అని తెలిస్తే ఆ మనిషి మరి ఒప్పుకోవడానికి అహం అడ్డం వస్తుంది. కాకపోతే ఇట్లా మనం మెరుగవడానికి ఈ సబ్జెక్ట్ చాలా చాలా బాగుందబ్బా. మనకై మనమే నిర్ణయించుకున్న కష్టాలు తరచుగా మన చిన్నతనంలోనే ఎలా ప్రారంభం అవుతాయో కేసు నెంబర్ 27 వివరించింది. అందుకే ఆత్మ తను జన్మించబోయే కుటుంబాన్ని ఎంచుకోవడానికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది. ఈ జీవితంలోకి వచ్చే ముందే మన తల్లిదండ్రుల సంతానంగా జన్మించడానికి మనలో ప్రతి ఒక్కరము మనకు మనమే స్వచ్ఛందంగా ఎంచుకుని వచ్చాము అనే విషయాన్ని అంగీకరించడం కొంతమందికి కష్టం. ఒక సాధారణ వ్యక్తి తన తల్లిదండ్రుల ప్రేమ పొందినా మనకు రక్షణ కల్పించవలసిన సన్నిహితులు ఆ విధంగా చేయకపోవడం వల్ల కలిగిన బాధాకరమైన జ్ఞాపకాలు మనలో చాలా మందికి అలాగే ఉండిపోతాయి. మనం మన ప్రమేయం లేకుండా ఈ కుటుంబంలో పుట్టామని, తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల దౌర్జన్యానికి బలయ్యామని అనుకుంటూ ఎదుగుతాం. ఈ అభిప్రాయం తప్పు. నా క్లయింట్స్ తమ కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల ఎంత బాధపడ్డారో నాకు చెప్పినప్పుడు వారి చేతనతోపు మనసును నేను అడిగే ప్రశ్న ఒక్కటే: మీ బాల్యంలో ఈ వ్యక్తి తారసపడి ఉండకపోతే మీరు ఏమి నేర్చుకోలేకపోయేవారు? దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ దానికి సమాధానం మన మనసుల్లోనే ఉంది. మనం ఎదిగిన తర్వాత మన చుట్టూ ఎవరు ఉండాలో ముందే డిజైన్ చేయబడుతుంది. అలాగే మన బాల్యంలో వివిధ మనుషుల మధ్య మనం జీవించడానికి కూడా కొన్ని ఆధ్యాత్మిక కారణాలు ఉంటాయి. మనం మన గురించి ఆధ్యాత్మికంగా తెలుసుకోవడం అంటే మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు, భార్యాభర్తలు, సన్నిహిత మిత్రుల ఆత్మలతో కలిసి ఎందుకు జన్మించామో అర్థం చేసుకోవడమే. మనకు సన్నిహితులైన వారి వల్ల బాధ గాని, సుఖం గాని కలగడం వెనుక సాధారణంగా ఏదో ఒక కర్మ సంబంధమైన ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మన పాఠాలు నేర్చుకోవడమే కాదు, దాంతోపాటు మనతో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ పాఠాలు నేర్చుకోవడానికి అవసరమైన నాటకంలో భాగంగా మనవంతు పాత్రను పోషించడానికి మనము భూమి మీదకు వస్తాము. చూడండి, ఇక్కడ అన్నిట్లోనూ వాళ్ళకి మనం సహాయం చేస్తాము, మనకు కూడా వాళ్ళ నుంచి సహాయపడతాం అన్నమాట. సహాయం జరుగుతుంది. ఇప్పుడు భయానక వాతావరణంలో జీవిస్తూ ఉండడం వలన ఆత్మల ప్రపంచం దివ్య కృపకు నిలయం కాదు అని అనుమానించేవారు కొందరున్నారు. అయినా ఆధ్యాత్మికంగా ఒకరితో మరొకరు సంబంధం కలిగి ఉండి ముందుగానే ఒప్పందం చేసుకుని ప్రేమ ద్వేషాలతో నిండిన సంబంధాలు గల మానవులుగా ఈ భూలోకంలో జన్మించడం అనేది ఆత్మల ప్రపంచం యొక్క అత్యున్నత కృపకు నిదర్శనం. ఈ సంబంధాలలో కష్టాలను అధిగమిస్తే భవిష్యత్తు జన్మలలో ఘర్షణతో కూడిన మానవ సంబంధాలు తిరిగి అనుభవించవలసిన అవసరము ఉండకపోవచ్చు. భూలోకంలో అటువంటి ఇబ్బందులు ఎదుర్కొని నిలదొక్కుంటే జన్మించిన ప్రతిసారి మన అవగాహన స్థాయి పెరుగుతుంది.
ఆత్మల్లా మన అస్తిత్వానికి మరింత గుర్తింపు లభిస్తుంది. ట్రాన్స్ లో ఉన్న వ్యక్తులకు తమ ఆత్మ అస్తిత్వానికి మానవ అహానికి మధ్య తేడాను స్పష్టంగా గుర్తించడం ఇబ్బందిగా ఉండవచ్చు. మానవ వ్యక్తిత్వ రూపకల్పనలో ఆత్మతో పని లేకుండా కేవలం పంచేంద్రియాలు మన మనుగడకు అవసరమైన ప్రాథమిక ప్రేరణలే ముఖ్యమైనవి అయితే అప్పుడు ఆత్మయే మన సంపూర్ణ వ్యక్తిత్వం అవుతుంది. అంటే దాని అర్థము ఒక మనిషి అసూయతో ఉండే మానవ అహాన్ని దానితో పాటు అసూయ లేని ఆత్మను కలిసి ఉండడం వీలవదు అని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ తమ ఆత్మకు అస్తిత్వానికి తమ ఆత్మ ప్రవేశించిన శరీరాల మానవ వ్యక్తిత్వాలు వ్యక్తపరిచిన దానికి మధ్య సూక్ష్మమైన తేడాలు ఉన్నాయని నా కేసులు చెబుతూ ఉంటారు. ఔరామ్ స్టీవుల మధ్య ఉన్న పోలికలను తేడాలను కేసు 27 చూపించింది. మానవ స్వభావాన్ని మన ఆత్మ నిరంతరం అదుపులో ఉంచుతూ పరిరక్షిస్తూ ఉంటుంది. కానీ మనం ప్రతి శరీరంతో మన స్వభావాన్ని వేరువేరుగా ప్రదర్శిస్తూ ఉంటాము. మేడం 1 అవర్ అయిపోయింది మేడం. కంటిన్యూ అవును మేడం, అయిపోయింది. చేయాలా? కంటిన్యూ చేయాలా? ఇక్కడికి ఆపేద్దాంలే మేడం, 1 అవర్ అయింది కదా. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.